తాహిర్ మండలం బడంపేట గ్రామానికి చెందిన బేగరి నర్సింహులు మృతికి కారణం అయిన గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలని నర్సింహుల కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ రోజు రోజుకు దళితులపై వివక్ష దాడులు జరుగుతున్నాయని, కొడుకు అగ్రకుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని బేగరి నర్సింహుడు కొట్టి చంపారని, ఇది ముమ్మాటికి కుల దురంకార హత్య అని అన్నారు. మృతికి కారణమైన 9 మంది పేర్లను కుటుంబ సభ్యులు వ్రాతపూర్వకంగా ఇస్తే 3 మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన పోలీసులు మిగతా 6 ఎందుకు అరెస్ట్ చేయలేదో పోలీసులు సమాధానం తెలపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని కోయిలు మండలం బడంపేట గ్రామానికి చెందినటువంటి బేగర్ నర్సింహులు అనేటటువంటి అతని కొడుకు కులాంతర వివాహం చేస్తున్నాడనేటటువంటి సాకుతోని గ్రామంలోని కొంతమంది కుల దురహంకారులు నర్సింహుని అత్యంత కిరాతకంగా కొట్టి ఈరోజు చనిపోయేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ గ్రామంలో ఎవరైతే ఈ కారణమైన హత్య నర్సులు చనిపోవడానికి కారణమైనటువంటి పెత్తందారులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాలు అట్లనే అన్ని కుల సంఘాల తరఫు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. ఈరోజు సమాజంలో ఈరోజు కులం లేదనేటటువంటి వాళ్లకు ఈ ఘటనే కనివిప్పి జరిగేటటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ఘటన ఈరోజు 1వ తేదీ నాడు కులాంతర వివాహం ప్రేమించి పెళ్లి చేసుకొని కులాంతరం వివాహం చేస్తున్నాననేటటువంటి సాకుతోని 18వ తేదీ నాడు గ్రామంలో లైట్లను బంద్ చేసి గ్రామం ఊరి చివరను తీసుకొని వచ్చి ఆ నర్సులు అనేటటువంటి ఆయనను అత్యంత కిరాతంగా కొట్టి చెరుకట్ట మీద పడేసిపోతే తెల్లారి వరకు కూడా అక్కడే ఈరోజు సజీవంగానే శవమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఆ నర్సులను తీసుకొని పోయి ఇక్కడ సంగారెడ్డి హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ పుట్టకపోతే ఉస్మానియా హాస్పిటల్ పోతే 26వ తేదీ నాడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. 19వ తేదీ నాడు కొట్టిరని చెప్పేసి ఈ రకంగా కొట్టిరని చెప్పేసి చెరుకు కట్ట మీద పడేసిరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే 26వ తేదీ వరకు చనిపోయేంత వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కదలికలు లేవంటే రైతుల పట్ల ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా ఈరోజు ఒక 10 మంది దాకా కలిసి ఆ నర్సింహుల్ని అత్యంత కిరాతంగా కొట్టే కేవలం 3 మాత్రం మీదనే SC ST అట్రాసిటీ కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 3 మాత్రమే అరెస్ట్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.